హాయ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎస్ఐలోని ప్రాబ్లం చూద్దాం. వేరే మోడల్ ప్రీవియస్ సమ్లో చెప్పుకున్నట్లుగానే ఏదైనా ఒక ఇన్వెస్ట్ చేసినట్లయితే కనుక 2 స్కీమ్స్ లోని ఇన్వెస్ట్ చేశారు అని తెలుస్తుంది. ఆ పర్టికులర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోని చేసాము, ఆ రెండు ఈక్వల్ అని చెప్పేసి టోటల్ గా ఇంట్రెస్ట్ వచ్చింది. దానికి మనం P1 ఎంత P2 ఎంత అనేది ఫైండ్ అవుట్ చేసాము. ఈ సమ్ లో ఏంటంటే ఒకే ఇన్వెస్ట్మెంట్ ని 3 స్కీమ్స్ లోని ఇన్వెస్ట్ చేశారు. అయితే వాటి సింపుల్ ఇంట్రెస్ట్ ఏదైతుందో అవన్నీ ఈక్వల్ గా ఉన్నాయని చెప్తున్నారు. అయితే ప్రతి దానిలోని సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది ప్రతి పార్ట్ లోని అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కనుక ఫస్ట్ సమ్ పార్ట్ ని 2% per annum 3 years కి, అండ్ సెకండ్ వచ్చేసి 3% per annum 4 years కి, అండ్ థర్డ్ వన్ వచ్చేసి 4% per annum 5 years కి ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అయితే వాటి ఎస్ఐస్ మొత్తం కూడా ఈక్వల్ గా ఉన్నాయని చెప్తున్నారు. ఫైండ్ ద ఎస్ఐ అండ్ ఈచ్ పార్ట్ లోని ఎస్ఐ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఆ సమ్ చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసింది ఎంత అంటే కనుక 13,300 రూపీస్. వాళ్ళు 3 పార్ట్స్ లో ఇన్వెస్ట్ చేశారు. P1 is equal to P1 into 2 into 3. ఇది ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ 3 into 4 అండ్ థర్డ్ పార్ట్ 4 into 5. ఇలా 3 పార్ట్స్ గానీ వాటిని ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనేవి ఈక్వల్ గా ఉన్నాయి అని చెప్పారు, కాబట్టి ఈజ్ ఈక్వల్ టు పెట్టాము. P1 into 6 and P2 into 12, P3 into 20. 2 3 times and 6 times and 10 times. సో మనకు వచ్చినవి 3:6:10. అయితే మనకి మొత్తం తెలుసు ఎంత 13,300 రూపీస్ అనేవి ఇన్వెస్ట్ చేసాము అని చెప్తున్నారు. సో 3 + 6 + 10 16 and 19. by 19 700 అయితే మనకు రావడం జరిగింది. ఫస్ట్ పార్ట్ లో కావాలి అంటే కనుక మనకి ఏంటంటే ఈచ్ పార్ట్ లోని ఎస్ఐ అయితే ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఈచ్ పార్ట్ P1 is equal to 700 into 3. 7 3s are 21 2100 rupees, and P2 is equal to 700 into 6 4,200 rupees, and P3 is equal to 700 into 10 7,000 rupees. ఇలా సపరేట్ గా ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఇలా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.